కీర్తన గ్రంథం 12వ అధ్యాయము 3-4 వచనములు. Psalms chapter 12 verses 3 and 4. May the Lord cut off all flattering lips, the tongue that makes great boasts. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నింటినీ బెంకములాడు నాలుకలన్నింటినీ కోసివేయును. ఇచ్చకములాడే పెదవులంట, బెంకములాడు నాలుకంట. అలాంటివి కలిగి ఉన్న వారికి దేవుడు ఏం చేస్తాడంట? ఆ టంగని కట్ చేస్తారంట. అవి రెండు మంచి విషయాలు కాదు కాబట్టి ఆ రెండు కలిగి ఉన్నటువంటి వారంటే దేవునికి కోపము. అవి మనుషులకి మరి నరకాన్ని తీసుకొచ్చేవిగా ఉంటాయి కాబట్టి వాటిని దేవుడు కోసివేస్తారంట. తర్వాత 4వ వచనము, దోస్ హూ సే విత్ అవర్ టంగ్ వి విల్ ప్రివెయిల్, అవర్ లిప్స్ ఆర్ విత్ అస్, హూ ఈజ్ మాస్టర్ ఓవర్ అస్. మా నాలుకల చేత మేము సాధించదము, మా పెదవులు మావి, మాకు ప్రభువు ఎవడని వారు అనుకుందురు. వాళ్ళు అనుకుంటారు మా ఇష్టం మాది, మా పెదవులు, మాకు ఇష్టమైన మాటలు మాట్లాడతాము, మా ప్రభు ఎవడు, మా మీద ఎవరు పెత్తనం చలాయిస్తారు. ఈరోజు నీకు నీ దగ్గరకు వచ్చి దేవుడు డైరెక్ట్గా నిన్ను శిక్షించకపోవచ్చు, కానీ నువ్వు చేసే ప్రతి పని, నువ్వు మాట్లాడే ప్రతి మాట దేవుని గ్రంథంలో లిఖితంలో అవుతున్నాయి. మనం చనిపోయిన తర్వాత దేవుడు తీర్పు తీర్చే రోజు ఆ గ్రంథాలు విప్పుతారు. ఏ రోజు నువ్వేం మాట్లాడావు, ఏం పనులు చేసావు, ఎవరిని ఏం చేసావు, సమస్తము చెప్తారు ప్రియమైన వాళ్ళారా. దాన్ని బట్టి మనకి నరకమా స్వర్గమా అనేది డిసైడ్ చేయబడుతుంది. విశ్వసిస్తే మేలు పొందుతాము, ఒక విశ్వసించకపోయినా మన ఇష్టమే, దాని పర్యవసానము మనమే అనుభవించవలసి ఉంటుంది.